హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. కొంతమంది కోపం కూడా రావచ్చు, కానీ చెప్పుకోక తప్పదు, డిస్కస్ చేయాల్సింది ఇది. ఎందుకంటే చెప్తేనే కదా తెలుస్తుంది. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, లేకుంటే ఏదైనా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, అంటే ఎవరికైతే ప్రాబ్లం వస్తుందో వాళ్ళు మాత్రమే సఫర్ అవుతారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా అంటే వాళ్ళ చుట్టుపక్కన వాళ్ళు, వాళ్ళతో ఉండేవాళ్ళు, ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళు, వాళ్ళ పార్ట్నర్స్ ఎవరో ఒకరు సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఏంటి తెలుసా అది? ఓవర్ థింకింగ్. ఏంటి? కోపం వస్తుందా? ఓవర్ థింకింగ్ ఏంటంటే, నేను ఒప్పుకుంటాను, మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు, అవతల వాళ్ళకి హామ్ చేయాలనే థాట్ రాదు, చాలా మంచి వాళ్ళుగా ఉంటారు, చాలా నిజాయితీగా ఉంటారు. ఫస్ట్ ఇది చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మోసం చేయకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. మీరు అలాగా వజ్రాలు అలాంటి వాళ్ళలో. కానీ మీ వల్ల మీకు తెలియకుండానే మీకు చాలా ఇష్టమైన వాళ్ళు సఫర్ అవుతున్నారు తెలుసా? ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక ఇప్పుడు 24 గంటలు కలిసి ఉన్నారనుకో, అబ్బా మ్యాక్సిమం చెప్పాలంటే ఇది అమ్మాయిల్లోనే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అమ్మాయిలు తిట్టుకోకండి, ఎందుకంటే నాకు కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు వీళ్ళు ఎక్కువగా అనిపిస్తున్నారు. నార్మల్గా జనరల్గా చూసేవాళ్ళు కూడా ఏదైనా చిన్నదైనా, ఏదైనా ఒకటి ఏదైనా ఒక పొరపాటున ఒక మాటను గట్టి పట్టుకొని ఇలా 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 థింక్ చేసుకుంటూ ఉంటారు. లేదు, ఈ డిస్కషన్లో అవతల వాళ్ళతోటి ఏదో జరిగిందని పక్కన వాళ్ళు ఏదో చెప్పారనుకో, వీళ్ళు నా విషయంలో కూడా అలా ఉంటున్నారా, లేకపోతే నాది కూడా జరుగుతుందా, నేను ఇలా ఉంటే నేను ఇలాగే జరగడానికి అవకాశం ఉందా, ఇలా ఏం చేస్తున్నారంటే మీకు తెలియకుండానే ప్రాబ్లం సృష్టించుకుంటున్నారు. ఒకసారి ఆలోచించి చూడండి. దానివల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళు చాలా నార్మల్గా ఏదో వాళ్ళ పని వాళ్ళు ఏదో చేసుకునేటప్పుడు, ముఖ్యంగా చెప్తున్నా, మీ పార్ట్నరో మీ పిల్లలో ఎవరో ఒకరు ఉన్నప్పుడు మీతోనే 24 గంటలు ఉండాల్సి వచ్చినప్పుడు, ఏదో మీతోనే కదా మాట్లాడాలి. వాళ్ళు ఏదన్నా మీతోనే డిస్కస్ చేయాలి, మీతోనే షేర్ చేసుకోవాలి, మీతోనే మాట్లాడుతూ ఉండాలి. ఆ టైంలో ఏదైనా ఒక చిన్నదన్నా, లేకుంటే పాతది ఏమన్నా ఇది నాకు కూడా జరుగుతుందా, ఇది నేను కూడా ఇలా చేశానా, నేంటి ఇట్లా అన్నాడు, ఒకసారి షార్ట్ టెంపర్ వాళ్ళు 100 రెట్లు నయం కదా. అలా ఆ క్షణంకి అట్లా అరిచేసినా లేదు లేదు అని ఏదో ఒకటి కాంప్రమైజ్ అవుతారు, అది గుర్తుపెట్టుకుంటారు కూడా మళ్ళీ. కానీ మీరేంటంటే దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ పోయే కొద్దీ మీ వాళ్ళు ఎంత సఫర్ అవుతుండొచ్చు. మీరు అంతలోనే ప్రేమ చూపిస్తారు, అంతలోనే విపరీతమైన ద్వేషము, ఒక శత్రువుని చూసినట్లు చూస్తారు. వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? మీ ప్రేమను ఎలా నమ్మాలనిపిస్తుంది, మీ ఎమోషన్ ఎలా నమ్మాలనిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులు ఇలా చూసి ఒక భయం వస్తుంది మీరంటే. ఏంట్రా ఇది అనిపిస్తుంది. మీరు ఆలోచించండి. మీరు ప్రేమ అనుకుంటున్నారు, అది మాటికి వాళ్ళకి అవతల వాళ్ళకి మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియక బాధపడేటప్పుడు ఒక రకమైన చెప్పో ఇంకే వీళ్ళు ఎంతున్నా ఇంతే అనే దానికి వచ్చేస్తారు. అది మీకు నెగ్లిజెన్స్లా అనిపిస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళకి వచ్చేపు ఇట్లా అంటుంటారు, మళ్ళీ నార్మల్గా అవుతారు. ఎందుకంటే చెప్పి విసిగిపోయి ఉంటారు. ఎంతసేపు నాకు నచ్చ చెప్పాలి, నన్ను బేబీలా ట్రీట్ చేసుకోవాలి, నన్ను బాగా చూసుకోవాలి, ఇలాగే ఉంటారు. ఒకసారి అవతల సైడ్ నుంచి ఆలోచించండి. చూడు ఎంత సఫర్ అవుతున్నారో వాళ్ళు. నువ్వు అంత ఇష్టపడ్డావు, నువ్వు అంత ప్రేమించావు, నీ పిల్లలో, నీ భర్తో, నీ భార్యో ఎవరో ఒకరు. ఏమొస్తుంది దానివల్ల? ఆలోచించి నాకు కౌన్సిలింగ్కి వస్తారు, నాకు భయం వస్తుంది. నాకు ఎవరైనా వాళ్ళ మెసేజెస్ వస్తే రిక్వెస్ట్లు, ఫస్ట్ ఆ భయంతో నేనే రిప్లై ఇచ్చేస్తాను చాలా వరకు. ఏమంటే ఆ యాంగ్జైటీకి వాళ్ళు ఆ టైంలో ఎట్లా బిహేవ్ చేస్తారో అని. యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, స్ట్రెస్, దీనివల్ల ఏమవుతుంది? నీ చుట్టుపక్కల వాళ్ళే కదా సఫరర్స్. ఏమైపోతుంది? ఒక ప్రాబ్లం వచ్చిందబ్బా, కొద్దిసేపు ఆగు, ఏమవుతుంది? నువ్వు టెన్షన్ పడి స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఏమవుతుంది? నీకో అవతల ఒక ఎమోషన్కి మధ్యలో ఒక అడ్డగోడ పెట్టుకో, ప్రాక్టీస్ చేయి. అవతల ఆ ఎమోషన్ నీ దగ్గర టచ్ చేయకుండా 1 సంవత్సరం 2 నెలల్లో ప్రాక్టీస్ చేయి. నువ్వు నిజంగా నిన్ను ప్రేమించే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే నీ యాంగ్జైటీ తగ్గించుకొని, ఓవర్ థింకింగ్ తగ్గించుకొని, కొంచెం స్పాంటేనియస్గా ఉండి అవతల వాళ్ళని కూడా సరే ఏమైంది మనే కదా అని ఒకసారి అర్థం చేసుకొని ఒకసారి ట్రై చేయి. ఎంత బాగుంటుంది లైఫ్. నువ్వేం చేసుకుంటావో, నువ్వెట్లా బిహేవ్ చేస్తావో, నువ్వెట్లా రియాక్ట్ అవుతావు అని టెన్షన్ తోటి నీ ఇంట్లో వాళ్ళు, నీ చుట్టుపక్కల వాళ్ళు, నిన్ను ప్రేమించే వాళ్ళు ఎంత ప్రెషర్ తీసుకుంటూ ఉంటారు. స్లీప్ లేదు నాకు, ఇట్లా అంటారు. అవతల వాళ్ళు చెప్తారు, ఏదో కౌన్సిలింగ్ ఇవ్వాలని ఏదైనా మాట్లాడుతుంటారు, నువ్వు అర్థం చేసుకో, నువ్వు కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తావు అని అంటే 1-2 సార్లు వాళ్ళు కూడా చూస్తారు. నువ్వు కంటిన్యూగా ఉండేటప్పుడు వాళ్ళకి పనులు ఉంటాయి కదా, వాళ్ళు పని చేస్తేనే కదా నీకైనా తిండి. భర్తో భార్యో ఎవరో ఒకరు, నువ్వు వాళ్ళని కూడా ప్రెషర్ పెట్టేస్తుంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి ఆ పెయిన్?
నీకే కదా చెప్పుకోవాలి. సరే ఏదో ఒక ప్రెషర్లో ఒకటి అయినందను, దానికి కూడా అవతలని ఒక ఎనిమిలాగా ఇట్లా ఇట్లా చూస్తే ఏం వస్తుంది బా? కొంచెం ఆలోచించండి. ఇది మీకోసం కాదు, మీ వాళ్ళ కోసం. మీరు నిజంగా ప్రేమిస్తున్నాం అంటున్నారు కదా, కేర్ తీసుకుంటున్నాం అంటున్నారు కదా, ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి మీ ఓవర్ థింకింగ్ని ఏదో జరిగిపోతుంది, ఏదో ఎప్పుడుకో జరుగుతుంది, ఈ లోపల నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భయపడి చచ్చిపోతున్నారు. నువ్వేం చేసుకుంటావో, పోనీ బాధలో కోపంలో ఏమేం చేసేస్తావో, ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది. రిలాక్స్, ఏం కాదు, ఏం అవ్వదు, ప్రపంచం మునిగిపోదు. ఇంత పెద్ద ప్రపంచంలో ఇంతే మనం.